మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే, ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి విల్వ మా అమ్మయే, తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే, ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచుదోచడిన్, ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచుదోచడిన్. సరిగ్గా ఈ ప్రార్థన పద్యంలో చెప్పినట్టుగానే ప్రపంచమంతా నాకు మా అమ్మగా కనపడినట్టే మనందరికీ ఈ ప్రపంచం జగన్మాతగా కనపడాలి. విశ్వం విష్ణువు అంటే అర్థం అది. రెండు నామాలు కావు, విశ్వమే విష్ణువు, రూపక సమాసం, విశ్వమే విష్ణువు, అది ఒకటే మాట అనుకోవాలి. ఊరికే సాంకేతికంగా ఏదో లెక్క కోసం రెండు రామాల కింద మనకు కనపడుతూ ఉన్న విశ్వమంతా విష్ణువు. అది మనం తల్లి అనుకున్నా తండ్రి అనుకున్నా ఎవరు, అందులో భేదాలు ఇవన్నీ. అలాగే విశ్వాన్ని విష్ణు రూపంగా మనకు కనిపింపజేస్తూ ఉన్నటువంటి విశ్వరూప సందర్శన యోగానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 148వ భాగానికి స్వాగతం పలుకుతాం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఇది సంజయుడు మాట. వ్యాసుని అనుగ్రహం వల్ల విశ్వరూప సందర్శనం అర్జునునికి కాదు, సంజయునికి కూడా. దాన్ని వ్యాసుడు గ్రంథస్థం చేయడం వల్ల, కవిత్రయం మనకు అందించడం వల్ల మనకయింది, కవిత్రయానికి అయింది. దాన్ని భగవద్గీతను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ఏర్పాటు చేయడం వల్ల వారికి అయింది. చెబుతున్న నాకయింది, వింటున్న మీకయింది. విశ్వరూప సందర్శనం కాని వాళ్ళు ఎవరండి? నేను చేయిస్తానని చెప్పానుగా, చేయిస్తా, తిరుగు లేదు. నవజీవన వేదం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి మార్పు తీసుకొస్తోంది. ప్రధానంగా మహిళల్లో, యువతరంలో. మహిళలు, యువతరమే రాజకీయ శక్తులు. ఎవ్వరు రాజకీయాల్లో నెగ్గినా మహిళల ఓట్లు, యువతరం ఓట్లు. అంచేత రాజకీయాల సహా సమస్తాన్ని మార్చగలిగినటువంటి శక్తి నవజీవన వేదం కార్యక్రమానికి ఉందని నాకు ఇటీవల అమెరికా పర్యటనలో బాగా అర్థమైంది. కేవలం ఏదో ఈ రాష్ట్రం అని కూడా ఏం లేదు, ఈ దేశం అంతా మొత్తం యూట్యూబ్ వారి దయ వల్ల మొత్తం అంతా. పైగా శుభ్రంగా ఆంధ్రజ్యోతి వారు దాన్ని యూట్యూబ్లో పెట్టడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు మొదటి నుంచి అన్ని భాగాలు వరుసగా, ఇదివరకు చూడలేకపోయిన వాళ్ళు కూడా మొత్తం ఒకటో భాగం నుంచి వరుసగా చూస్తున్నారు. ఎంతో చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఆ ధైర్యంతోనే చెబుతున్నా నేను, ఏకాదశి అధ్యాయం ముగిసేలోగా అందరి మనస్సుల్లో విశ్వరూప భావన కల్పిస్తాం, విష్ణు రూప భావనని స్థాపిస్తాం. మనుషుల మనస్సుల్లో ఉండే రాగద్వేషాలు రూపుమాపే ప్రయత్నం భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు, నా తల్లి ఆశీర్వచన మేరకు నేను ప్రతి క్షణం ఉపయోగించి ప్రయత్నం చేస్తాను. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. ధృతరాష్ట్ర మహారాజా, విశ్వరూపం ఎలా ఉందంటే, ఒకేసారి ఆకాశంలో కొన్ని వేల మంది సూర్యులు, దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత భవేత్. యుగపద్ అంటే ఒక్కసారి. యుగపదుజృంభన్ మహాఘోర బ్రహ్మిష్టం వై అంటారు విశ్వనాథ వారు శివధనుర్భంగం జరిగిన పద్యంలో. అలాగే యుగపత్ అంటే ఒక్కసారి, అకస్మాత్తుగా ఆకాశంలో ఒక్కసారే కొన్ని వేల మంది సూర్యులు ఆవిర్భవించినట్టుగా ఉందయ్యా. ఉద్యద్భాను సహస్రాభ దేవ కార్య సముద్యత. నామాలు ఉద్యద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత. ఉద్యద్భాను సహస్రాభ, కోటి సూర్యులు, కొన్ని వేల సూర్యులు ఉదయించిన కాంతితో ఉన్నావమ్మా నువ్వు. ఆ మాటలు చూడండి. కోటి సూర్య సమప్రభ, ఇవన్నీ అదేగా ఉద్దేశం. అక్కడ అమ్మవారు చెప్పినా, ఇంకో చోట రాముడు చెప్పినా, ఇంకో చోట కృష్ణుడు చెప్పినా, ఇక్కడ ఇంకో విశ్వరూపం అన్నా అదే ఒకటే. తేడా ఎక్కడుంది? దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఆ శ్రీకృష్ణుడనే మహాత్ముడు అర్జునుని యొక్క దృష్టిని మార్చి చూపించినటువంటి విశ్వరూపం యొక్క తేజస్సు అర్థం చేసుకోవాలి అంటే, ఆకాశంలో కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అది కొంతవరకు సరిపోవచ్చు, కొంతవరకు అది కూడా. యది భాసదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః తస్య మహాత్మనః భాసః. అటువంటి ఆ మహాత్ముని యొక్క కాంతికి యది భాసదృశీ సా స్యాద్, ఒక సమానమైతే కావచ్చు, అది కూడా అనుమానమే. ఎందుకని? అక్కడికి మనకు అనుమానం మీద అనుమానం వస్తాయి. బాబు,
1000 మంది సూర్యులు ఉదయించినా కూడా సరిపోనంత కాంతి పరమాత్మది. మరి అంత కాంతి ఉంటే శంకరాచార్య అడిగారు, అందుకే మరి కాస్త ఎకశక్కం చేసి శివుణ్ణి ఏకోవారిజ బంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభక వేద్య కిం నభవసి అగో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం జపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. విచిత్రమైన సందేహం లేవదీశారు. మనం ఇలాంటివి చదివి తెలుసుకోవాలి. ఏకోవారిజ బాంధవక, ఒక్కడే సూర్యుడయ్యా. క్షితి నభోవ్యాప్తం తమోమండలం భిత్వా, భూమి మీద ఆకాశంలో వ్యాపించిన మొత్తం చీకటిని అంతటినీ పోగొడుతున్నాడు ఒక్క సూర్యుడే. ఒక్క అరగంట కూడా కాకుండా 10 నిమిషాల్లో. లోచన గోచరోపి భవతి, పైగా మా కళ్ళకు కనిపిస్తున్నాడు. అదిగో ఎదురుగా ప్రత్యక్ష దైవం. ఇతర దేవాలను మనం నమ్మినా నమ్మకపోయినా వేరే విషయం, కనపడరు. కానీ కనపడుతున్నాడు ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఎంత ఆశ్చర్యం! అయినా పరమేశ్వర, నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఏకోవారిజ బాంధవక క్షితి నభోవ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపభవతి. సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, 1,000,000 మంది లేరు. ఆయన భూమి మీద ఆకాశంలో మొత్తం ఉన్నటువంటి చీకటి మొత్తం పోగొడుతున్నాడు. పైగా నా కంటికి కనిపిస్తున్నాడు. త్వం కోటి సూర్యప్రభక, నువ్వేదో కోటి సూర్యప్రభా భాసమానుడు అంటున్నారు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకా నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని అని తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన కాంతి చేత అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆయన ఉన్న చోట సూర్యుడేవుడు, చంద్రుడేవుడు, అసలు ఈ అగ్నేవాడు. వీళ్ళంతా ప్రకాశిస్తా ఇంత గొప్పగా చెప్తున్నారు నీ గురించి. త్వం కోటి సూర్యప్రభక వేద్య కిం నభవసి. అది లాయర్ గారు అడిగే ప్రశ్న. నాకెందుకు తెలిసిరావు, నాకెందుకు కనపడవు? ఒక సూర్యుడా? ఆయనకు ఉన్న కిరణం ఎంత, ఆయన శక్తి ఎంత? మరి ఈ శక్తితో పోలిస్తే ఆయన మొత్తం భూమి మీద ఆకాశంలో ఉండేటువంటి చీకటిని మొత్తం హరిస్తున్నాడా? నువ్వేమో పైగా నా కంటికి కనిపిస్తున్నాడా? నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడు అని చెబుతున్నారా వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తులు. అయినా మరి ఏ చీకటిని హరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదా? పైగా నా కంటికి కనపడవా? ఇదేమిటయ్యా, నీకంటే ఆశీనుడు నయంలా ఉన్నాడు. అందుకని అప్పుడు ఏమంటున్నారంటే భగవంతుడిని అనుమానించడం సాధ్యం కాదు, సబబు కాదు. కాబట్టి అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమః, లోపల వ్యాపించిన చీకటి ఎంత గొప్పదయ్యా, ఎంత దారుణమైందయ్యా. ఈ బయట చీకటి అనుకుంటున్నాం కానీ బయట చీకటిని ఒక్క సూర్యకిరణం పోగొట్టగలుగుతోంది. పోనీ 1000 సూర్యకిరణాలు అనుకున్నా 10 నిమిషాల్లో పోగొట్టగలుగుతున్నాయి. కోటి సూర్య ప్రభాభాసమానుడమైన నువ్వు ప్రకాశిస్తూ కూడా నా లోపల ఉన్న చీకటిని పోగొట్టలేకపోతున్నావంటే నా కర్మ అనుకోవాలా, నీ అశక్తత అనుకోవాలా? కర్మ గమనించండి. అంచేత నా చీకటిని పోగొట్టుకోవాలనే సంకల్పం మనకి స్థిరంగా లేకపోతే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. ఇది సిద్ధాంతం. ఈ ప్రయత్నం నువ్వు చేయవలసిందే. ఆయన ఏదో వస్తాడు, నిన్నేదో ఇలా తీసుకెళ్ళిపోతాడు అనుకోవడం అజ్ఞానం. అలా ఎక్కడా లేదు, ఎవరికీ జరగలేదు. తల్లి కడుపులో ఉన్న పరీక్షితు దగ్గర నుంచి వల్లకాటిలో ప్రార్థనలు చేసిన భీష్ముడు వరకు అందరూ ఇలాగే బాధపడ్డారు. రావణాజూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచటం లేడా, పారుని చిచ్చరమ్ముదొలగన్ లీలాగతింద్రోచి నాకీడా నేడ భయప్రదానము అతడు హింపన్న తత్రాతమున్గాడ ఎందరి బ్రోవడు ఈ ఎడల మత్కర్మంబుతానెటిదో. పడ్డారు, కనపడ్డేమిటి, చూడేమిటి, కాపాడేమిటి? పోనీ నా తల్లి కడుపులో ఉన్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు అంటే అన్ని జీవుల్లో ఉన్నవాడు ఇక్కడ ఉండడా? ఇంత చేస్తూ అశ్వత్థామ వేసిన బాణానికి నేను బలైపోవాలా? ఈ పాటి బ్రాహ్మణాస్త్రాన్ని ఆయన తొలగించలేడా? అది అంత గొప్ప విశేషమా? ఈ బ్రాహ్మణులందరూ ఆయనకి భక్తులు కాదా? అశ్వత్థామను జయించలేని వాడు అనంతకోటి బ్రహ్మాండాలను ఎలా పరిపాలిస్తాడు? తల్లి కడుపులో ఉన్న పరిస్థితికి వచ్చిన సందేహం అండి ఇది. నిజమా కాదా? ఆలోచిద్దాం గంభీరంగా. పద్యాలు ఊరికే పాడుకోవడం కాదు, ఇది నిజంగా ఆలోచించండి. ఎందుకు రాకురాడు? పైగా పోనీ అతడు ఊహింపన్ నతత్రాతమున్ గాడా, ఇదివరకు ఎవరిని రక్షించలేదా అంటే అయ్యో ఎందరికి రాబడు, వెంటనే చంపలేసుకుంటాడు బాబు. అయ్యో ఎంతమందిని కాపాడలేదు. మా ద్రౌపదీదేవిని, మా విషయంలోనే మా కుంతీదేవిని, ఎంతమందిని, ప్రహ్లాదుణ్ణి, ఇవన్నీ అబద్ధాలా అని ఎందరికి కావడు. ఈ జడల మత్ కర్మము నా కర్మ ఇలా ఉంటే ఆయన ఏం చేస్తాడు అంటే మన కర్మ తప్పితే గాని భగవద్ అనుగ్రహం కూడా కలగదు. భగవద్ అనుగ్రహం కలిగితే గాని ఇది పోదంటే ఈ రెండు దుష్కర్మ కర్మం అపనీయ చిరాయ దూరం మన శంకరాచార్య కనకధారలో అన్నట్టే. నువ్వు పోగొట్టవయ్యా, ఆయన ప్రార్థిస్తూనే ఉండాలి, మన ప్రయత్నం మనం చేసుకుంటూనే ఉండాలి. ఒక క్షణం విరామంలో మరింత వివరంగా ఈ సంక్లిష్టతని తొలగించుకో.
మన మనస్సులో వ్యాపించినటువంటి చీకటి తొలగిపోనదే భగవంతుడు దర్శనం ఇవ్వడు. అక్కడ ఉన్నాడు, దర్శనం ఇవ్వడం అంటూ ప్రత్యేకంగా జరగదు. దర్శనం అంటే మనం చూడడం, ఆయన ఇచ్చేది కాదు. మన ఇంట్లో గొప్ప విగ్రహం ఉందండి, ఒక అమ్మవారి సరస్వతీదేవి విగ్రహం, మాకు ఆవిడ ఇష్టం కదా, సరస్వతీదేవి విగ్రహం ఉందా, అబ్బా నిజంగానండి దివ్యకాంతులతో ఉందండి, ఎంత అద్భుతమైనండి, కావాలని కొన్నానండి అంటాడు ఒకడు. బాగుంది, అక్కడ పెడతాడు, చూడడం, వదిలేస్తాడు. వచ్చిన వాళ్ళకల్లా చెబుతూ ఉంటాడు, మీ నిజం మొన్న కొన్న అద్భుతం అండి ఇది, చూడండి అసలు ఇలాంటి సరస్వతి ఎక్కడైనా ఉందా, అక్కడ కూర్చోడు, చూడడం. వచ్చిన వాడికి చూపిస్తాడు. వచ్చిన వాడికి ఉన్న అదృష్టం ఈయనకి లేదు. శ్రీకృష్ణుడు ఇలా నిలబడిన శిల్పం చాలా ఏళ్లలో చూస్తాను, ఎంత దర్జా అండి, అసలు ఆ శిల్పం ముందు మనం కూర్చోవాలి. దానికో దండ వేసేసి వంట బ్రాహ్మణ కట్టినట్టు ఓ పంచి కట్టేసి పై కొంగు కిందకి, కింద కొంగు పైకి అడ్డగోలుగా దాని నిండా దండలు వేసి దాని నిండా పూలమాలు వేసి ఓ పెద్ద గొడవ. అది కృష్ణుడు కనపడ్డా, దానికి మళ్ళీ చాలువా కప్పి ఏదో చలేసినట్టు. ఏమీ కప్పకూడదు దేవతా విగ్రహాలకి, ఎదురుగా కూర్చుని చూడాలి. అసలు ఎదుటి వాళ్ళకి చూపించడం అన్న సమస్య లేదు, చూపించకూడదు. వారు అడిగితే చెప్పాలి, లేకపోతే ఊరుకోవాలి. ఇదంతా ఎదుటి వాళ్ళ దగ్గర దర్పం ప్రదర్శించడానికి కాదు, మనం ఆనందం పొందడానికి. కానీ ఇంట్లో ఉన్న బొమ్మలు ఏమైనా సరే మనం ఆనందం పొందాలి. ఎదుటి వాళ్ళకి ఏమిటండి ఇదంతా, ఏదో ఫోటో ఆల్బమ్ చూపించినట్టు. ఆ ఫోటో ఆల్బమ్ వాళ్ళు కూడా ప్రయోజనం మనం పొందాలి. ఎందుకు మన పిల్లాడు ఒడుగు, మన పిల్లాడు ఫోటోలు వాళ్ళ ముందు ఎందుకు, వాళ్ళు ఊరికి తిప్పుతారు, అవతల పారేస్తారు, ఎందుకంటే వాళ్ళు లేరు అందులో. చూసుకుంటే మనం చూడాలి, లేదా పక్కన పారాయి. అంటే మన ఇంట్లో ఉండే దేవుడు బొమ్మల విగ్రహాలు మనం పొందాలి. అందుకని అక్కడ ఎదురుగా ఉండే దర్శనం అంటే మనం చూడాలిగా. మనం నువ్వు చూడకపోతే దేవుడు ఏమీ చెయ్యలేడు, తత్సర్వం వ్యపనీయమే అంటే అర్థం. అది మనం చూడాలి ఖచ్చితంగా. మనం ఆ ప్రయత్నం చేయకపోతే ఎంత భగవంతుడైనా ఎంత అనుగ్రహం, ఎందుకు ఆయన అక్కడ ఉండనే ఉన్నాడు. ఆయన కొత్తగా ఉండేది ఏం లేదు, కొత్తగా చూపించేది లేదు, కొత్తగా నిన్ను అనుగ్రహించి ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఎప్పుడూ చూస్తున్నాడు, ఎప్పుడూ అనుగ్రహిస్తున్నాడు. అది పొందాలనే ఉద్దేశం మనకి లేకపోతే దీనికి ఉదాహరణ బ్రహ్మాండంగా త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి భాషాపతి పటతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం అందులో ఉంటుందండి. త్రివిక్రమ చరిత్రం పాడుతున్నారు వెంకటేశ్వర స్వామి, లేవయ్య అంటాడు ప్రతివాది భయంకరం అన్నన స్వామి సుప్రభాతంలో. మహానుభావుడు రచించిన స్తోత్రం ఎంత గొప్పదండి. ఈ వామన చరిత్ర పాడటం, వామన చరిత్రలో ఉంది రహస్యం. 3 అడుగులు దానం అడిగితే 1 అడుగుతో భూమండలం అంతా ఆక్రమించి, కింది లోకాలన్నీ ఆక్రమించి, 1 అడుగుతో పై లోకాలన్నీ ఆక్రమించి, అంటే బాగుంది, తర్కం చాలా గొప్పగా ఉంది. ఆక్రమించాడుగా, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నట్టు. నిజమే, 3వ అడుగు ఆయనకి బాకీ కాబట్టి అడిగాడు, తప్పులేదు. బలిచక్రవర్తి ఏమన్నట్ట, దాన్ని ఎత్తి మీద పెట్టమన్నట్ట. అంటే ఒక సందేహం, ఈ బలిచక్రవర్తి ఆ కింద అడుగులో భాగం కదా, భూమండలం అంతా ఆక్రమించాడన్నాడు. అక్కడ ఎక్కడ బలిచక్రవర్తి ఉన్నాడో అదే కదా భూమండలమైనా పాతాళమైనా. మరి అదంతా ఆక్రమించాడంటే బలిచక్రవర్తిని ఆక్రమించలేదా? మరి నెత్తి మీద పెట్టమన్నవేంటి అంటే విసుకొచ్చన్నాడా? ఇది కోపం వస్తే మనం నెత్తి మీద కూర్చో అంటాం, అలా కాదే. బలిచక్రవర్తి గొప్ప జ్ఞానంతో అన్నాడు ఆ మాట, అలా విసుకొచ్చన్నట్టుగా ఎక్కడ లేదు. ఇక్కడే మనం గ్రహించాలి, భూమండలం అంతా భగవంతుడు ఆక్రమించగలడు, ఆకాశం అంతా ఆక్రమించగలడు, అనంతకోటి బ్రహ్మాండాలు ఆక్రమించగలడు. మన మనస్సును ఆక్రమించలేడు, ఎందుకంటే మనకి ఇష్టం లేదు. అది మనం ఆయనకు దూరంగా జరిగిపోతున్నాం. మన మనస్సులోకి ఆయన ఆక్రమించాలంటే మన ఇష్టం ఉండాలి. ఇక్కడ మనకు ఇష్టం అయితేగా. మన ఇష్టాన్ని బట్టి భగవంతుడి ఇష్టాలు ఉంటాయి. భగవంతుడు మనకంటే గొప్పవాడు కదా, భగవంతుడు మనకంటే గొప్పవాడనే భావన కూడా మనం పెట్టుకున్నదే. భగవంతుడు మనం వేరు కాదని శాస్త్రాలన్నీ చెబుతుంటే, భగవంతుడు నాకంటే గొప్పవాడు, ఆయన సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుణ్ణి, ఆయన దేవుడు, నేను జీవుణ్ణి, ఆయన ఏమైనా చేయగలడు, నేను ఏమీ చేయలేని పనికి మాలి, ఇవన్నీ మనం రాసుకున్న పుస్తకాలే. స్పష్టంగా వేదం తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెబుతుంది. ఆ భావన మనకి ఇష్టం లేదు, ఎందుకంటే అన్నీ వదిలేయడం ఇష్టం లేక మనం ఏం చేస్తామమ్మా, ఈ జన్మకి తప్పవే అని అంటున్నాం. తప్పదు కూడా తప్పదు. మరి అంచేది ఈ చీకటి పోవాలని ముందు మనకు ఉండాలి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని మిత్రుడు బాధపడనంత వరకు అవతల మిత్రుడు వస్తాడా, తెల్లారుతుందా? అలాగా మనకి ఆప్తమిత్రుడైనటువంటి భగవద్ దర్శనం కలగాలంటే ఆ తపన, ఆ తాపత్రయం మనలో ఉండాలి. మనకుంటే ఆయనకి ఎంతసేపు అక్కడ ఉండనే ఉన్నాడు ఆయన. అది ఈ పైన చేత తొలగించుకుంటే చాలు, లోపల మణిప్రకాశం మనకి కనిపిస్తుంది. అందుకే అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది. అది ఏదో ద్వీపం ప్రత్యేకంగా ఓ చోట ఉంది, అక్కడేమో గజం 10,000 ఉంటుందని అనుకోకండి. ఈ మణిద్వీపం మన మనస్సే. దాన్ని ఎంత వర్ణించినా అది మన మనస్సుగా వర్తిస్తుంది. అది మానేసి మనం ఏం చేస్తాం, మణిద్వీప వర్ణం చదివేస్తే ఇంట్లో అంతా సౌభాగ్యం అంటే మళ్ళీ డబ్బు. ఆ డబ్బు ఎందుకు దోచుకోవడం, జనాన్ని దోచుకుని సంపాదించడం, ఇదంతా అమ్మవారి దయ అనుకోవడం. దోచుకునే డబ్బును అమ్మవారు అంగీకరించదు. ఇవన్నీ మణిద్వీప వర్ణనలు చదివినా మణిద్వీపం నీ మనస్సుని గ్రహించే వరకు ఈ వర్ణనంతా ఒట్టి కవిత్వం.
దానివల్ల కలగాల్సిన సౌభాగ్యం కలగదు. ఈ సంపదలు మళ్ళీ బంధాలు అవుతాయి. నిజంగా మణిద్వీప వర్ణన మనకు అర్థమైతే సంపదలు వదిలేసుకోవాలి, ఉండాలని కోరడం ఏంటి? విచిత్రమైన మాట ఇది. ఇది తత్వం. ఇంత విశిష్టంగా, ఇంత విచిత్రంగా, ఒక రకంగా భయంకరంగా ఉంటుందండి. ఇది చాలా తట్టుకోవాలండి. దీని నుంచి అభయం ఇస్తాడు భగవంతుడు. తెలుసుకో, నువ్వు తొలగించుకో, నేను చేసేది ఏం లేదు, నేను సిద్ధంగానే ఉన్నా, నువ్వు రానియకపోతే నేనేం అంటే 3 లోకాల్లోనూ అప్పుడు వామనుడికి లేని చోటు ఏదైనా ఉంటే బలిచక్రవర్తి మనస్సు, ఆ మెదడు ఒక్కటే. ఆ మెదడు ఎక్కడుంది? ఆయనకి శిరస్సులో ఉంది. అందుకని ఆయన శిరస్సు మీద మోకాలు పెట్టాడు, మా శిరస్సు మీద ఆయన పాదం పెట్టాడు. మనకైతే మోకాల మీద పెట్టేవాడు, ఎందుకంటే మన మెదడు మోకాల్లో ఉందిగా. అంచేత ఇది గమ్మత్తు అనే విషయం. త్రైవిక్రమాది చరిత్రం ఎందుకు పాడారంటే వామన చరిత్రలో ఈ విశేషం ఉంది. భగవంతుడు 14 లోకాలు ఆక్రమించగలడు, మనిషి మనస్సులో ఉండలేడు. ఎందుకంటే వీడు రానివ్వడం, తోసేస్తూ ఉంటాడు పక్కకి. అంచేత తోసేయకుండా ఆహ్వానించవలసింది మనమే. అంచేత అర్జున, విశ్వం ఎక్కడ? వేరే విశ్వరూపం ఉంటూ ప్రత్యేకంగా ఏం లేదయ్యా. నువ్వు ఆలోచించ, నీకు ఎదురుగా ఉన్న విశ్వరూపంలో కనపడుతున్నదంతా ఒకే ఒక తేజస్సు. అది ఒకే ఒక తేజస్సు అనుకోకుండా అర్జునుడు వేరే, కృష్ణుడు వేరే, గుర్రాలు వేరే, ఆ రథం వేరే, పగ్గాలు వేరే, దుర్యోధనుడు వేరే అనుకున్నావే. ఆ వేరే అనుకోవడం వల్లే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనుకున్నావే. అందుకే ఆచార్యాన్ మాతులాన్ పుత్రాన్ భ్రాతృన్ పుత్రాం సదైవచ అని మోహం పడుతున్నావే. నేను యుద్ధం చేయమన్నది కౌరవులతో కాదయ్యా, ఈ మోహంతో, ఈ అహంకారంతో అని చెబుతున్నాడు స్పష్టంగా. అందుకే ఆయన తేజస్సు దివ్యమంగళమైనది, తిరుగులేనిది. లోకంలో 1,000,000 సూర్యులు ఒకేసారి ప్రకాశించినంత శక్తి కలిగింది. దాన్ని మనం అందుకోలేకపోతున్నాం. అంటే మన చీకటి అంత దారుణంగా ఉంది. అంచేత బయట చీకటిని పోగొట్టడం తేలిక, లోపల చీకటిని పోగొట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలో ధూర్జుడు చెబుతున్నాడు. నీ పంసన్బడియుండగా గలిగినన్ భిక్షాన్నమే చాలు, నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగాజాలను, ఆశాపాశంబుల బట్టి త్రిప్పకము సంసారార్థమై బంటుగా చేపట్టం దయగల్గనేని మదిలో శ్రీకాళహస్తీశ్వర. ఇది దేవుడు ముందు చేయాల్సిన ప్రార్థన. ఆ చీకటి తొలగిపోవాలని నీ పంచంబడి ఉండగా పూజామందిరంలోంచి కదలద్దు, అక్కడే కూర్చుందాం, తెలుసుకుందాం ఆయన సంగతి, మన సంగతే. అదేదో డైలీ టైం టేబుల్లో ఓ భాగంగా చేసి ఓ అరగంట గంట కాలక్షేపం చేసేసి దాన్ని 30 రోజులు చేస్తే ఒక ఫలితం, 40 రోజులు చేస్తే ఒక ఫలితం, అందులో ఇది చదివితే ఒక ఫలితం, అది చదివితే ఒక ఫలితం. మన అజ్ఞానం పెరిగింది బాగా, ఫలితాలు ఏమీ లేవు. అజ్ఞానమే అన్నిటికీ ఫలితం. అసలు అక్కడెందుకు కూర్చోవు? అదంత గొప్పదైనప్పుడు కూర్చోడండి. పైగా బయటకు వచ్చి సత్సంగం పేరు మీద నలుగురిని కలిసి, నాకండి 4 రోజులు హనుమాన్ చాలీసా చదివేసేసరికి ఏమిటో మా ఇంట్లో ఒక కోతి తిరుగుతున్నట్టుగా. ఆ కోతి వేరే, నీ మనస్సు. ఆంజనేయ స్వామికి నీ ఇంట్లోకి రావాల్సిన కర్మ లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి కోతి అనే రూపం స్థిరంగా మనం కల్పించి, కోతి కనపడితేనే ఆంజనేయ స్వామి అనుకుంటూ, ఆంజనేయ స్వామి వేరే రూపంలో రాకూడదా? ఆలోచించండి. కుక్క రూపంలో రాకూడదా? కుక్క ఆంజనేయ స్వామి కదా. సహస్రనామాల్లో మనం ఆంజనేయుని సర్వాంతర్యామంటున్నాం. మళ్ళీ కోతి ఎందుకు? ఆంజనేయుడు కోతి అనేది మన బాగా మనసులో పడిపోయింది మనకి. అందుకే రామాయణం పురాణం జరుగుతుంటే ఎక్కడైనా కోతి వస్తే ఆంజనేయ స్వామి వచ్చాడంటారు, కుక్క వస్తే అనరండి. విచిత్రం అండి, చాలా విచిత్రమైన మనుషులండి. ఎవరు వచ్చినా ఆంజనేయ స్వామి కదా. విశ్వమంతా ఒకటే రూపం. ఈ భావనను పెంచుకుంటే తగాదాలు ఉండవు, ద్వేషాలు ఉండవు, వాదాలు ఉండవు, చర్చలు ఉండవు, కోరికలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ఎంత గొప్ప విషయం అండి. నీ పంచంబడి ఉండగా కలిగినన్ భిక్షాన్నమే చాలు. నిజంగా మనం దైవ పూజ తప్ప మనకి మరో కర్తవ్యం లేదు, దైవ ధ్యానం తప్ప అని భావించగలిగితే భిక్షాన్నం చాలు. కడుపు నింపుకోవడమే కదండి. ఎందుకంటే నింపుకోవడం? అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. యోగ వాసిష్ఠంలో చెబుతున్నమాట. అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం, కుర్యాద్ ఆహారం ప్రాణ సంధారణార్థం, ప్రాణా సంధార్య తత్వ జిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. స్పష్టంగా చెప్పాడు ఢంకా బదలు కొట్టి. ఎందుకు ఉద్యోగం చేయాలి? ఎందుకు సంపాదించాలి? ఎందుకు ఏ వృత్తి అయినా చేయాలి? వ్యవసాయం చేయాలి, వ్యాపారం చేయాలి. ఎందుకు? ఆహారార్థం కర్మ కుర్యాలి. కేవలం మనిషి తిండి కావాలి, తినాలి కాబట్టి ఉద్యోగం చేయి, సంపాదించండి. ఇంకో మాట వద్దు, అంతకు సరిపడే చెయ్యి. అందుకు సరిపడే చేస్తున్నాం మనం. లక్షలు వస్తున్నా సరిపోవట్లేదు. అంత అవసరం ఆ తిండికి? మనం పెంచుకున్నాం అన్నీ. అనింద్యం, అది కూడా నీ తిండి కోసం, నీ అవసరాల కోసం ఎదుటి వాళ్ళని దోచుకోవద్దు. అనింద్యం. వినాయకుడు వాహనం పేరు అనింద్యుడు. ఎలక పొడుగు లెక్క, దానికి బంగారపు తొడుగు, దానికి శాలువా కప్పడం కాదు. అనింద్యుడు అంటే ఎవరు జీవితంలో అనింద్యుడుగా ఉంటారో వారిని భగవంతుడు అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నాడు.
మన చరిత్రలో మన జీవితంలో ముందు ఇతరులు తిట్టేటువంటి పరిస్థితులు చేసే వంకర పనులు, ఆ వంకర పనులు మానుకుంటే మనం అనింద్యుడు అనే ఎలకై వినాయకుడికి వాహనం అవుతాం. ఆయన దాని పేరు అనింద్యుడు అండి. ఆ పేరు పెట్టడంలో ఉద్దేశం అది. తప్పు చేసేవాడు తప్పని చెప్పాలి, ఒప్పు చేసేవాడు అది ఒప్పని చెప్పాలి. అప్పుడే జీవితం అనింద్యం, అప్పుడు వినాయకుడికి వాహనం. అంచేత నిక్షేపాలు నిధులు అంటే ఈ రోజుల్లో ప్రభుత్వ పురస్కారాలు, అవార్డులు, ఏదో అధికార భాషా సంఘాలు, ఈ పదవులు పీఠాలు కూర్చునే చల్తా తీసే మొత్తం మాకు అక్కర్లేదు, నువ్వేం చేస్తావు చెప్పు. తెలుగు భాషకు నువ్వేం చేయనప్పుడు మాకెందుకు ఈ పదవులన్నీ తీసేయి. ఇవన్నీ ఊరికే నువ్వు ఏడ్చేవాడి నోట్లో బెల్లం మొక్కని కుక్క మురుగుతుంటే ఓ రొట్టేస్తారు. అలాగే ఎవడైతే భాష గురించి గట్టిగా మాట్లాడుతాడో వాడిని పిలిచి మీకు ఇస్తామండి, ఇచ్చేమిటి. 5వ తరగతి వరకు మొత్తం ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం మొత్తం రద్దయ్యే వరకు, డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయనంత వరకు అధికార భాషా సంఘం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవన్నీ ఊరికే డబ్బులు పంచుకుందుకు చేసే ఏర్పాటు తప్పితే ఉపయోగం శూన్యం. ఏం చేసి కుదరదండి. ముందు ఈ రెండూ చేయాలి. ఈ రెండూ చేస్తే అధికార భాషా సంఘం అనవసరం. ఈ రెండూ చేయకపోయినప్పుడు అంతకు ముందే అనవసరం. ఏదైనా అంతే. ఎందుకు ఈ పదవులన్నీ? రాజకీయటంలోనే సేవింపగా జాలను ఆశాపాశంబుల బట్టి త్రిప్పకము సంసారార్థమై. ఈ జీవితం కోసం ఎన్ని ఆశలయ్యా. చిన్నప్పుడేమో ఆరోగ్యం ఉన్నాం, కాస్త పెరిగాక చదువు అన్నాం, కాస్త పెరిగాక ఐశ్వర్యం అన్నాం, ఇంకాస్త పెరిగాక పెళ్ళాం పిల్లలు అన్నాం, ఇక మళ్ళీ వాళ్ళకి చదువులు అన్నాం, వాళ్ళకి ఆరోగ్యాలు అన్నాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నాం. ఎప్పటికి కాస్త అయ్యాక మళ్ళీ సంఘంలో పలుకుబడి అన్నాం, రాజకీయం అన్నాం, పదవులు అన్నాం. అది పంచాయతీ బోర్డు సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు కొట్టుకుంటూనే ఉన్నాం. సంసారార్థమై తిప్పకయ్యా నన్ను ఆశాపాశంబుల బట్టి తిప్పకము సంసారార్థమై బంటుగా చేపట్టం దయగల్గనేని మదిలో. గుంట కొట్టి గంట వాయించాడు. ఏడు గుంట కొట్టి గంట వాయించడం, ఏనుగుల్ని పట్టుకోవడానికి పెద్ద గొయ్యి తవ్వేవారు. పెద్ద గొయ్యి అడవిలో, దాని మీద ఏదో రొట్ట కప్పేవారు కనబడకుండా. అవతల ఆడ ఏనుగుల్ని పెట్టేవారు, యువతల ఒక మగ ఏనుగు ఉంటే చాలు. ఇక్కడ గంట కొట్టేవారు. వేటగాళ్ళు బాగా డమడమడమడమడమడమ మోగించేవారు. ఈ గంటల చప్పుడుకి ఏదో మనస్సులో అదో రకంగా అయిపోయి, పైగా అక్కడ ఏదో కనపడుతుండే ఏనుగులు పరిగెట్టే. ఒకటి ఆడ ఏనుగును చూపించి పట్టడం ఒక పద్ధతి. రెండోది ఒక గుంట కొట్టి పెద్ద గొయ్యి తవ్వేసి ఆ గుంట వైపుకి పరిగెట్టాల, వెనకాల నుంచి గంట కొట్టడం. గంట కొడుతుంటే వెనకాల వస్తుంటే మనం ముందుకు వెళ్ళిపోతాయి కదా సహజంగా. ఈ గంట శబ్దానికి తట్టుకోలేక ఏదో జరుగుతుంది నాకు ముందుకు వెళ్ళిపోయి ఆ గొద్దులో పడిపోవడం. ఇది గుంట కొట్టి గంట వాయించడం. ముందు గుంట కొడతారు, తర్వాత గంట వాయిస్తారు. ఈ ఏనుగు వచ్చి అందులో పడుతుంది. ఏనుగు లేదా ఏనుగులు ఇక అక్కడి నుంచి దాన్ని 10 రోజులు మలమల మాడి చేయడం, రొట్ట పెట్టకుండా. అదే శాకాహారి. 4 ఆకులు బారేస్తే తింటుంది, అబ్బే బారేయడు, దాని శక్తి పోవాలి. అందుకని ఏనుగుని పీనుగుని చేసాడు 10 రోజుల్లో. అప్పుడు దాన్ని బల చెక్క ఏదో వేసి బయటికి లాగడం. అయ్యో మర్రో నన్ను కొట్టకరా, నువ్వేం చెప్తే అది వింటానరా అంటూ ఉంటుంది పాపం. అది వెర్రిమొహం. ఏనుగు మొహం కాదు, వెర్రిమొహం. అప్పుడు దాని చేత సర్కసులు చేయించడం, దాని చేత బరువులు మోయించడం, దానికి వెర్రి భయాన్ని సృష్టించడం. అది నిజంగా ఒక్క తొక్కితే వీడెందుకు పనికిరాడు. ఆ స్థితిలో కూడా, నిర్జీవం అయిపోయిన ఏనుగు పీనుగు అయిపోయిన స్థితిలో కూడా తొండంతో ఒక్క దెబ్బ కొడితే వీడు పోయి అండమాన్లో పడతాడు తొండంతో కొడితే. అయినా దానికి ఆ నమ్మకం పోయింది. వీడెవడో నాకంటే చాలా గొప్పవాడు, ఇప్పుడు వీడు పెట్టే తిండి మీద నేను ఆధారపడి అడవిలో స్వేచ్ఛగా హాయిగా తిరిగి ఏ చెట్టు పడితే ఆ చెట్టును పడగొట్టి తన ఆహారం సంపాదించుకునే ఏనుక్కి మనిషి గుంట కొట్టి గంట వాయించి దాన్ని మోసం చేసి ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడు అంటే, వీడెవడో 2 మెతుకులు పెడితే తప్పనే బతకలేను అనే స్థితికి తీసుకొచ్చాడు. ఇలా చేస్తోంది మన జీవితం. ఆశాపాశంబుల బట్టి త్రిప్పకము సంసారార్థమై బంటుగా చేపట్టం దయగల్గనేని మదిలో శ్రీకాళహస్తీశ్వర. నన్ను నీ సేవకుడుగా చేపట్టాలని నువ్వు అనుకుంటే ఈ జీవితంలో ఉండే ఆశలు నాకు లేకుండా చేయవయ్యా. ఇక్కడే మనం ఒక్క మాట చెప్పుకోవాలి. ముఖ్యంగా రమణ మహర్షి దగ్గర ఒక మహాభక్తురాలు ఉండేవారు, సూర్య నాగమ్మ గారని. చాలా గొప్ప వ్యక్తి. ఆ సూర్య నాగమ్మ గారి లేఖల ద్వారా మనం గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం పొందొచ్చు. తప్పకుండా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ రమణాశ్రమ లేఖలు అనే పుస్తకం కొని చదవండి. నేను చదివే చెబుతున్నాను. ఆవిడ కాశీ వెళ్ళింది, గై వెళ్ళింది. రమణ మహర్షి పరమపదించిన తర్వాత తీర్థయాత్రలు చేసింది అన్నగారితో పాటు. కాశీ వెళ్ళింది, గై వెళ్ళింది. ఆ గయ్యలో ఏవో 3 వదిలేయాలండి, ఓ కూర, ఓ కాయ, ఓ పండు అనేదో అన్నారు. ఆవిడకి అనుమానం వచ్చింది, మన ఆచార్యాలు ఏవి ఇలా పెట్టరు మామూలుగా.
ఏమండి అసలు మూడు మూడు అంటే నిజంగా ఇవేనా అని అడిగింది. నిజం అవి కాదమ్మా, అవి ఎవరు వదలరు, అందుకని మేము ఇవి చెబుతున్నాం. గమనించండి, అందరూ మనం ఎవరన్నా గైపెడితే ఓ కూర వదిలేయండి, ఓ పండు వదిలేయండి, ఓ పువ్వు వదిలేయండి చెబుతారు. నిజానికి అవి కాదు, మనం చేయలేం కాబట్టి చెబుతున్నారు అవి. ఏషణత్రయం వదిలేయ, దారేషణ, ధనైషణ, పుత్రైషణ. దారేషణ అంటే మొత్తం సంసారం వదిలేసినట్టే, భార్యాభర్తల బంధం, దాని గురించినటువంటి ఏషణ వద్దు. పట్టుదల ఉంటే ఉన్నది, పోతే పోయింది. ఉన్నంతకాలం చేస్తాను లేదు, వదిలేసి ఇంక అయిపోయింది. ధనేశ్వర, డబ్బు మీద తాపత్రయం వదిలేయాలి. పుత్రైషణ, మళ్ళీ ఈ డబ్బు నా కోసం కాదండి. కొంతమంది కట్నం పుచ్చుకునే వాళ్ళు పూర్వం అనేవారు, ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు కానీ పూర్వం అనేవారు. ఏమిటో నాకు అసలు కట్నానికి నేను వ్యతిరేకమండి, కానీ మా వాడు కొంచెం పట్టుదలగా ఉన్నాడు. ఎవరుంటే ఏమైపోయింది? అయితే వీడు అమ్మాయిని ప్రేమించుకోవడాను, నాకు అసలు నేను యాంటీ, దీనికి వ్యతిరేకం. మా నాన్నగారు కొంచెం పెద్ద ఆయన అడుగు తిప్పాలి, పెద్ద ఆయన మళ్ళీ మాట్లాడతాడు. ఈ సోదంతా ఎందుకు? కావాలో చెప్పరాదా? ఇదే ధనైషణ. పుత్రేషణ, పుత్రుల కోసం సంపాదించడం తప్పే. అంటే భార్యాభర్తల బంధం గురించి, పుత్రుల బంధం గురించి, ధనాన్ని సంపాదించడం గురించి ఉండిన ఆశలను వదిలిపెట్టడమే వదిలిపెట్టడం. అప్పుడు వెంటనే ఆవిడేంది, స్వామి ఈ దారేషణ, ధనేషణ, పుత్రేషణ నేను వదిలిపెట్టలేను, నువ్వే అవి నన్ను వదిలిపోయేలా చూడు అని గయలో విష్ణుపాదం దగ్గర సూర్యనాగమ్మ గారు నమస్కారం చేసింది. మనం అది చెయ్యాలి. అందుకని వంకాయ వదిలేసాం, టెంకాయ వదిలేసాం, ఏదో మనకి చేసిన అప్పులన్నీ వదిలేశాను అన్నట్టు ఎవడో. ఇవి కాదండి వదిలేయవలసింది, భగవంతుడిని కోరాల్సింది అది కోరుదాం. నవజీవనాన్ని వేదం చేసుకుందాం. సెలవు.